బిడ్డలందరికీ కూడా నాకు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 20-21 చూద్దాం. పొద్దున వారు మార్గమున పోతుండగా అంజూరపు చెట్టు వేళ్ళుముడ పెట్టుకుంటుంది. అప్పుడు పేతురు ఆ సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు తెప్పించిన ఎండిపోయిందని ఆయనతో చెప్పాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం 21 వచనం. ప్రొద్దున వారు మార్గమున పోతుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఉండట చూసిరి. అప్పుడు పేతురు ఆ సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు తెప్పించిన అంజూరపు చెట్టు ఎండిపోయానని ఆయనతో చెప్పాను. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో ఎండిపోయిన అంజూరపు చెట్టును గుర్తి ప్రభు మాటలు పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభుకి. తిరిగి యేసు ప్రభుతో నీవు తెప్పించిన చెట్టు ఎండిపోయినదని చెప్తున్నాడు. మరి మనం వచనాలు చూస్తే అసలు ప్రభు ఎందుకు అందరూ చెట్టుని తెప్పించాడు? ప్రభు మాటలు మనం చూసినట్లయితే యేసు ప్రభుకి అంత తెప్పించి అంత పాపం ఎందుకు వచ్చింది అనే విషయాలు మనం ధ్యానించినట్లయితే మార్కు సువార్త 11 అధ్యాయము 12వ వచనము 13వ వచనం చదువుతామైనా. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనానో దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియో కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, యేసయ్య బేతనియ నుండి వెళుతుండగా తన ఆకలి కొన్నాడట. ఆకలి కొని ఆకులు గల అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి దూరం నుండి చూసి దాంట్లో ఏమైనా దొరుకుతుందేమో అని వచ్చాడు. కానీ ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆకులు తప్ప మరేమి కూడా కనబడలేదు. పైగా పండ్ల కాలం కాదు. సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, మరి సర్వ సృష్టి అయినటువంటి దేవుడికి తెలియదా పండ్ల కాలం కాదు అని? సర్వ సృష్టిని చేసేటువంటి దేవుడు ఇది పండ్ల కాలం కాదు అని తెలుసు కదా, మరి ఎందుకు ఆ చెట్టుని మరి ఆ పండ్ల కోసం వెతుకుతాయి? పండ్ల కాలం కాని సమయంలో ఎందుకు ప్రభువు ఆ చెట్టుని తెచ్చాడు? సామాన్య మానవులు కూడా అలా చేయలేరు కదా. ఒకవేళ మామిడి చెట్టు పండు కాలం కానప్పుడు ఎవరు మామిడి చెట్టు దగ్గర వెళ్ళరు. అది సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఎందుకు అంజూరపు చెట్టు పళ్ళ కాని సమయంలో దాని పండ్ల కోసం వెతుకున్నాడు అని జ్ఞాపకం చేసుకుంటే, ఆయనే సృష్టి చేసినటువంటి సర్వజ్ఞాని. మరి ఆయనకి తెలియదా ఇక్కడ పంచకాలం కాదు, ఈ ఫలించదని సంగతి ఆయన తెలుసు కదా. అయినప్పటికీ చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఈ వాక్యం చదివినప్పుడు చాలా విడ్డూరంగా మనకు అనిపిస్తుంది. అయితే మరి పండ్ల కాని కాలంలో ఫలింపకపోవడం అంజూరపు చెట్టు తీసుకున్నటువంటి నేరం కూడా కాదు. అయితే ప్రభు మనకి ఏదో ఒక మార్గము ఈ అంజూరపు చెట్టు వలన ఈ యొక్క ఉపమానం మనకు నేర్పిస్తున్నారు. ఎందుకంటే అంజూరపు చెట్టుని మనం ధ్యానించినట్లయితే ప్రస్తుత లేఖనాల పరిభాషలో అంజూరపు చెట్టు విశ్వాసకు సాదృశ్యంగా ఉంది. అంజూరపు చెట్టు విశ్వాసకు సాదృశ్యంగా ఉంది. మనం బైబిల్లో చూస్తే 6వ వచనం 9వ వచనం లూకా సువార్త 13:6. మరియు ఆయన వార్తలు విశ్వాసం చెప్పాను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటుబడి ఉండేట్టు అన్నట్టు. అక్కడ అంజూరపు చెట్టుకి విశ్వాసకి పోలిక చెప్పబడింది. ఒక మనుషుని యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉందన్నమాట. కనుక ప్రియమైన దేవులారా, ఈ అంజూరపు చెట్టు విశ్వాసకి పోల్చబడినట్టు, అలాగే ద్రాక్ష తోట సంఘానికి పోల్చబడినట్టు. అర్థమైందమ్మా? ద్రాక్ష తోట సంఘానికి పోల్చబడింది, అంజూరపు చెట్టు
విశ్వాసం పోల్చుతుంది. మరి దేవుడు ద్రాక్షాఫలాలు ఉన్నాయి కదా అక్కడ, చాలా ఉన్నాయి కదా, ద్రాక్ష తోట కదా అది. మరి అంజూరపు చెట్టునే ఎందుకు ఆయన మరి అది పనిగా కాలం కాలంలో అంజూరపు చెట్టు కాడు ఎందుకు కాయల కోసం వచ్చాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆత్మీయంగా ఎంత మనం ధ్యానించినట్లయితే, సంఘము ద్రాక్ష తోట, సంఘములోని ఒక వ్యక్తి అంజూరపు చెట్టు, సంఘము ద్రాక్షావనం అయితే ఆ సంఘములోని కొంచెం విశ్వాసి లేదా ఒక వ్యక్తి మరి అందరూ చెట్టుతో పోల్చబడింది అనమాట. దేవుడు సంఘములోని అందరినీ కలిపి ఒకసారి లెక్కాడు కదా. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు సంఘాన్ని మొత్తం కలిపి అడగడు. సంఘములోని మరి ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా వారి వారి పనులు బట్టి లెక్కడతాడు. సంఘములోని వ్యక్తి విశ్వాసి తనకు తానుగా లెక్క అప్పగించాలి. అంతేగాని సంఘం మొత్తం కలిపి నేను లెక్క చెప్పమని అడగను. 2 కొరింథీ 5:10. కనుక తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. ప్రతి వాడు అది మంచివైనా సరే చెడ్డవైనా సరే వాళ్ళు జరిగించినటువంటి క్రియలు, శారీరకంగా జరిగించిన క్రియలు చొప్పున దేవునికి ప్రతి ఒక్కరు కూడా ఆ న్యాయపీఠం ఎదుగుతున్నప్పటి సమాధానం చెప్పాలి. కాబట్టి అందరూ పెట్టి ఫలించే కాలం కాదు. అనగా మనం అధ్యయనం చూస్తే చాలా మంది మంచిగా ఉన్నప్పుడు విశ్వాసులు ఏం చేస్తారు, ప్రార్థనలు చేస్తుంటారు, ఆలయానికి వస్తారు, ప్రార్థన ఫోటాలు పెట్టుకుంటారు, సంతోషంగా దేవుని చూపిస్తుంటారు. అయితే పండ్ల కాని కాలం అంటే శ్రమలు, దుఃఖ కాలం, కష్టాలు, బాధలు వేస్తే మరి ఫలించినటువంటి ఫలితం లేదంటే ఆ కాలంలో ప్రార్థించకపోతాము, ఆలయానికి రావము, దేవుడు నాకేం చేశాడు అన్నటువంటి నిర్లిప్త భావాన్ని కనబడతాం. సహజంగా విశ్వాసులు బాగా అంత మేలు చూపేటప్పుడేమో సంతోషంగా దేవుని చూపిస్తారు, ప్రార్థన కూడా పెట్టుకుంటారు. శ్రమల్లో, బాధలో, రోగాల్లో మరి ఎంతో కష్టపడే సమయంలో ప్రార్థనకి సహకరించరు, ప్రార్థన చేయరు కూడా, దేవుని గురించి సాక్ష్యం కూడా చెప్పరు. అయితే ఆ కాలంలో దేవుడు ఒక విశ్వాసం దర్శిస్తే, ఒక విశ్వాసని దర్శిస్తే, విశ్వాసి ఫలించకుండా మామూలుగా బాగున్నప్పుడు దేవుడిని ప్రార్థించారు, ఎంత చక్కగా ఉన్నారు. మరి కష్టకాలంలో దేవుడిని వదిలేశారు, శ్రమల కాలంలో వదిలేశారు. అంటే ఫలించే కాలంలో మనం కూడా ఫలిస్తాము, బాగున్నప్పుడు ఫలిస్తాము. మరి బాగలేనప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, శ్రమలతో ఉన్నప్పుడు మాత్రం ఫలితం అనేది ఉండదు. మరి యేసయ్య ఆకలి కనుక మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుడులారా, ఆయన ఆకలి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 4:31-34 దాకా. అలాగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు నీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నీవైనను తెచ్చినేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వాని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది. కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సమరయ స్త్రీ కనపడుతుంది. అంటే దేవుని చిత్తం ఏంటి, నశించిన దానిని వెనక్కి రక్షించడం కానీ లోకానికి వచ్చాడు. లూకాసు వార్త 19:10 మనం చూస్తాం. ఇక్కడ శిష్యులు వచ్చి ఆహారం తీసుకొచ్చి భుజించమని, ఆహారం తినేయి అన్నప్పుడు ఏమన్నాడు, నీకు తెలియని ఆహారం ఉన్నది అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, ప్రభుత్వం ఎవరైనా ఆహారం తెచ్చారేమో ఇంతకు ముందు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి ఒక మాట అక్కడ.
వారిని చూసి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని సుగమించుటయు నాకు ఆహారమైంది. కనుక ప్రేమని దేవుని కదా, దేవుని యొక్క ఆకలి, దేవుని పని, దేవుని సుఖాన్ని జరిగించే వాళ్ళ యొక్క దగ్గరకు ఆయన వచ్చి ఎదుగుతాడు. దేవుని పని, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చుకోవాలి. ఎందుకంటే విశ్వాసంతో మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటున్నాం. అది శ్రమల కాలమైనా సరే, శ్రమలు వచ్చినా సరే, బాధలు వచ్చినా సరే, ఏం వచ్చినా సరే, ఆనందంగా ఉన్నా సరే, ఏ సమయంలో దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చే యేసుప్రభువు యొక్క ఆకలి తీర్చిన వారు అవుతాం. ఎందుకంటే యేసయ్య కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన ఆకలి ఆహారం అదే అనుభవించింది. కనుక ఏమైనా ఆత్మోసం ప్రతి విశ్వాసం యొక్క ఫలింపు ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని పని చేయాలి. దేవుని పని సాక్ష్యం ద్వారాను, నశించే వారికి వాక్యం చెప్పడం ద్వారాను మనము మన బాధ్యత అది. అంతేగాని నాకెందుకు లేదు పాఠం పని కదా అని మన పాటి మనము చూస్తూ ఉండకూడదు. మనం రోషం కలిగి ఉండాలి. అయ్యో నా ప్రభువు రక్షించిన దాన్ని వెతికి రక్షిస్తాం కదా, ఈ లోకానికి వచ్చారు, ఆయన ఆహారం అది కదా. కాబట్టి మన ఆత్మీయ ఆహారం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండవచ్చేయారా. కనుక ఒక విశ్వాసిని అందరి చేత పోల్చి ఆయన ఆకలి కొన్నాడంటే, ఒకవేళ మీ దగ్గరకు వచ్చాడనుకోండి, కమ్మల కానుకల కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వచ్చాడనుకోండి, ప్రార్థించకపోతే, వాక్యం చదవకపోతే, ఆలయానికి వెళ్ళకపోతే, అది అందరి చెట్టు మీద ఎట్లా కోపం వచ్చిందో, అందరి చెట్టు విశ్వాసకి సాధించాం చెప్పించగలడేమో. కనుక మన దేవుని కనుక దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చి ఫలించే వారికి మాట్లాడాలి. ఏ సమయంలో సరే, ఎలాంటి సమయంలో సరే, దేవునికి మనము ఆయన అపారమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని చేర్చవలసిన వారు ఉంటున్నాం. మేలు కలిగినప్పుడు దేవుని ఆశ్రయించటము, కీడు శాపాలు కలిగినప్పుడు మనము మరి ఏ విధంగా ఆయన్ని, కొంతమంది ఉంటారు మాకేం మేలు కలగలేదు ఏసై నమ్ముకుంటే కనుక నేను దేవుడు నమ్మమంటాను. విశ్వాసే కదా, భక్తుడిని తీసుకున్నాను కదా, ఒకవేళ అలా జరిగినా కూడా దేవుడు చేస్తాను. నాకేం మేలు చేయలేదని మారిపోయినా దేవుడు వదిలిపెట్టడు. ఎందుకంటే ఒకసారి దేవునిలో ఉండి విశ్వసించిన తర్వాత కష్టాలు బాధలు వచ్చినా విడిచిపెట్టకూడదు. హబక్కూకు అంటాడు చూడండి, హబక్కూకు 3వ అధ్యాయము 17, 18 చదువుతుంది. హబక్కూకు 3వ అధ్యాయము 17, 18. అంజూరపు చెట్లు పూయుకుంటున్నాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలివ చెట్లు కాపు లేకపోయినాను, చేనిలో పైరు పంటకు రాకపోయినాను, గొర్రెలు దొడ్డలో ఇకపోయినాను, చాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ఎంత మంచి తీర్మానం కదా తీసుకున్నాడు. ఏమంటున్నాడు? ఏం లేకపోయినా సరే, అందరి చెట్లు పూగిపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, పొలంలో నా చేను లేకపోయినా, నేను మాత్రము యెహోవా యందు ఉంటాను, ఆయనలోనే నా రక్షణకర్త దేవుని నేను సంతోషిస్తాను అంటున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఉంటాయి. ఆయన్ని ఆశ్రయించుకొని ఉండాలి, ఆయన్ని మనం నమ్మాలి. దేవుని యొక్క ఒక్కసారి రుచి బిడ్డలు, మేలు పొందిన బిడ్డలు కీడు కనుక జరిగితే దేవుడు నాకు కీడు చేశాడని గుర్తుపెట్టకూడదు. కనుక ఒకప్పుడు తీసుకున్నటువంటి తీర్మానం మనం దేవుని పని చేసే శ్రీలంగా దేవుడు మన పని చేస్తాడు. ఎందుకంటే ఒకసారి పాస్టర్ గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ నా చిన్న కొడుకు అబ్బాయి చిన్నది 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు, అప్పటికి జ్వరం ఉంది అగడికి 103 ఉంది. అమెరికా హాస్పిటల్ తీసుకొని పోతే అక్కడ శ్రీధర్ రెడ్డి డాక్టర్ ఆ తొట్టులో నీడ తొట్టులో నుంచి అలాగే ఉంచిరాడు.
చాలా 7 8 అయింది ఆయన చాలా నేను పోయి సార్ మొదలు తీసుకుని వస్తానంటే 103 తగ్గలేదమ్మా జనము పిల్లలు పెట్టినా తగ్గలేదు నేనమ్మా అన్నాడు. సార్ లేదు సార్ నాకు మీటింగ్ ఉంది నేనే వాయిద్యం చెప్తానా బిడ్డను తీసుకెళ్తాను అనుకుంటాను. నీకు దేవుడు ముఖ్యమా బిడ్డ ముఖ్యమా? దేవుడు సేవే ముఖ్యం సార్. నువ్వేం తెలియమ్మా నేను ఇన్నమ్మా ఇవ్వాల్సి ఉంది సార్ మీరు నేను ఒప్పుకోను సార్ నేను వెళ్ళాలి. అప్పటికి 10 అయింది పాపం మా సారు ఏదేదో చెప్పేస్తా ఉన్నారు మాకు ఇవ్వడం. కాబట్టి లేదు సార్ ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు మీ బిడ్డకి ఖచ్చితంగా పిలిచి వస్తాయి సగం రాత్రులు మళ్ళీ తీసుకొని వస్తావు నేను చూడంటున్నాను. చూడకపోయినా పర్వాలేదు సార్ దేవుడు తీసుకుంటాడు ఇచ్చేయండి సార్. ఆయన ఇంకా కోపంగా వెళ్ళిపోయి సరే ఈ మాటలు ఇస్తున్నాను గ్యారెంటీగా పిలిచి వస్తాయి వస్తావు చూడు నా కాడికి అన్నాడు. ఆ తర్వాత తీసుకొని వెళ్ళిపోయినాను. అక్కడ రోజమ్మని తీసుకొని చూస్తా ఉంది. బస్సులు పొందైంది దేవుని యొక్క కృపతో వెళ్ళి సార్ వాళ్ళు ఇంకా బిడను పండేసి నేరుగా మీటింగ్కి వెళ్ళిన తర్వాత 3 అయింది టైం. ఆ తర్వాత మాటలు గుర్తుకొచ్చాయి నాకు. అయ్యో ఒక పాపను పెట్టిన్నాను ఆ పాప చేత మాటలు నీలేదే దేవుణ్ణి నేను ఏం అడగకుండానే ఇచ్చేసానే అని అప్పుడు కొంచెం భయం వేసింది. గబగబా ఇంటికి వెళ్ళి చూస్తే ఏమ్మా మాత్రం ఏం లేదు కదా ఎట్లుందని ఒళ్ళు పట్టి చూస్తే చల్లగా ఉంది. జ్వరం తగ్గించేశాడు దేవుడు. దేవుని పని మనం చేస్తే ఆయనే మనకు అందిస్తాడు. కనుక ఆ జ్వరాన్ని ఎట్లా తెచ్చిస్తాడు సంతకం చెప్పాడు వింటూ వస్తాడు అన్నాడు. వింటూ రాలేదు జరగలేదు. కరెక్ట్ గాడికి పోతే అసలు ఎలా జరిగింది ఇది అద్భుతం. యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకాలు చేస్తాడు విన్నాడు కానీ నేను చూడటం ఇదే అన్నాడు. ఆ రోజమ్మ చేస్తా వెళ్ళిపోయా నైట్ అంతా కూడా ప్రార్థన చేసింది. చూడండి దేవుడు ఎవరిని చెప్పాడు మేము దేవుడి చేస్తుంటే మన బోధలు వెళ్ళిపోతున్నాయి కదా మన సేవ కొరకు లేదా మన ఆరోగ్యం కొరకు చేస్తాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని చిత్తాన్ని సంతోషంలోనూ శ్రమల్లోనూ మనం జరిగించవలసిన వారమై నామో అని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యోగు గ్రంథం మనం చూసినట్లయితే యోగుని 1వ అధ్యాయము 14వ వచ్చిన నుంచి 20 దాకా ఉన్న విషయాలు కొన్ని చదువుతాం. ఎద్దులు గాడిదలు గొడ్డులు గొంచెలు కుమార్తెలు కుమారులు మొత్తం ఆశతో పాటు బిడ్డలందరూ కూడా పోయినారు. అంతా నాశనం చేసేసి కాదు. అయితే యోగు ఏమంటున్నాడు తెలుసు యోగు 1:21 నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చాను. దిగంబరినై అక్కడికే తిరిగి వెళతాను. నేనేం తీసుకోవాలి? బిడ్డలు తీసుకోవాలి, ఆస్తిని తీసుకోవాలా? అప్పుడు అంతే కదా. మనం పొడుగు మీదకి వచ్చేటప్పుడు ఏం తీసుకురావు, వచ్చి చేతులతో దిగంబరులుగా వస్తాం. మరి ఇక్కడ ఉన్న వారికి పోయినాయంటే మనకు ఎందుకు దేవుడిని మరి వదిలిపెట్టాలి? నేను అన్నాడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. ఏమన్నా దేవుని ప్రతి విశ్వాసి కూడా శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా అన్ని పోయినా సరే ఈ లోకంలో దేవుని మనం సృష్టించవలసిన వారమే. ఒక్కొక్కరు యోగ్యతను బట్టి దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. తర్వాత యోగు భార్య కూడా ఆయన్ని శోధించినప్పుడు సాతాను ద్వారా అంటాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే, మనము దేవుని వలన నీరు అనుభవించదమా నీరు అనుభవించదా అంటాడు. కాబట్టి ఏంటి నువ్వు మూర్ఖురాలని మాట్లాడుతున్నావు? దేవుడు మేలు ఇస్తేనే మనం బాగుంటామా? మేలు అనుభవించాలా? కీడు అనుభవించడానికి చెప్పమా? ఆయన మేలుకైన దేవుడే కీడుకైనది ఎంత మంచి మాట కదా. కాబట్టి ప్రేమన దేవుని పెట్టారా మన సామర్థ్యాన్ని బట్టి మన స్తోత్రాలు కలుగుతాయి. గుర్తుకోవాలి ఎవరెవరు ఏమేమి ఓర్చుకోగలరు, ఎంత శ్రమ ఓర్చుకోగలరు
ఆడటం పాపం చేయలేదు. అందుకే అంత శ్రమ కలిగింది. ఇంతవరకు అంటాడు శ్రమ కలిగినటువంటి ఎవరికి కలగదు. కాబట్టి ప్రేమ నాకు కీర్తన 40:1 అంటాడు, దేవుడు మనకు ఆశ్రయంలో దుర్గమనై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకున్నందుకు సహాయకుడు అంటాడు. కాబట్టి దేవుడు మనకు ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా దేవుడిని ఆశ్రయిస్తే మనకు మరి సహాయం దొరుకుతుంది. దేవుడిని విడిచిపెట్టిన తర్వాత మనకి ఏ సహాయమో దొరకదు. శ్రమలు తప్ప చెప్పాలి. ఒకవేళ దేవుడు మనం చెప్పిస్తే ఏం చేస్తాము? ఏం చేయలేము కదా. అందుకే గలతీ పత్రిక 5:17 అంటారు, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి. కనుక మీరేమి చేయించుకుంటారో వాటిని చేరుకుంటారు. ఈ వాక్యంలో ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకును వ్యతిరేకం ఉంటాయి. ఇప్పుడు ఒక ఉదాహరణ మనం తీసుకొచ్చైతే ప్రార్థన చేయాలనుకుంటాము, చేయలేకపోతాం. ఎవరిని ఏమనకూడదు, తిట్టకూడదు, కొనకూడదు అనుకుంటాం. కానీ ఇలా చేయకూడదు అనలేదు. పరిశుద్ధంగా జీవించాలి, అబద్ధాలు చెప్పకూడదు అని అనుకుంటాం. కానీ ఏదో సందర్భంలో అబద్ధాలు చెప్పుకుంటాం, పరిశుద్ధతను పోగొట్టుకుంటాం. కాబట్టి ఏమైనా జరుగుతుంటాం. ఆప నియమ కాలములో మనము నివసిస్తున్నాం. కనుక శరీర ప్రకారం కాకుండా ఆత్మ మనసు ఏది బోధిస్తుందో దాన్ని మనం అనుసరించగలిగినప్పుడు మనము నీతి మంతులుగా చేస్తబడతాం. పండ్లకాలం కానప్పుడు ఫలించదును అనగా శ్రమలు, బాధలు వచ్చినప్పుడు కూడా మనం దేవుడిని స్తుతిస్తూ ఆయన ఆశ్రయించాలి. అనుకూలం కానప్పుడు కూడా మనం పరిస్థితిని కాపాడుకోవాలి. మరి యోసేపుని చూసినట్లయితే పోతిఫరు భార్య ఆయన్ని మోహించి ఎంతగానో అయ్యో ఈ ఘోరం చేయలేదని పరిశుద్ధతను కాపాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఒక రాజ్యం నియమించాడు. ఇంత గొప్ప దేవుడు కదా. మన పరిశుద్ధతను మనమే కాపాడుకోవాలి. ఎవరు మనల్ని కాపాడదు. మనకై మనమే మనకు తీర్చాలి. ప్రస్తుతం మన మాటలు మన యొక్క అన్ని మనకై మనమే మరి శరీరాన్ని పెంచి మనకై మనమే ప్రార్థన తీసుకోవాలి. ఇప్పుడు సంఘం ఉంది, మనం అనుకున్నాం ఆదివారం సంఘంలో ఉంటున్నాం. చాలా మంది ఉన్నారు. సంఘం దగ్గరికి వెళ్ళి అయ్యా నేను దేవుడు లెక్క అడిగాడు, మీరు ఎవరో సహాయం చేస్తారంటే వాళ్ళు ఏమంటారు, అయ్యో మమ్మల్ని అయితే దేవుడు లెక్క, మేమే లెక్క చెప్పగలిగారు, మేము అలా అంటున్నాము, మీకేం సహాయం చేసి పెట్టారు. అంతేగాని దేవుడు మీకు లెక్క అడిగినప్పుడు సంఘం సహాయం చేసి నీకై నువ్వే లెక్క చెప్పాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంతో మనం ఉన్నా సరే సంఘంలో ప్రతి బిడ్డలు చెప్పారు. ప్రతి వ్యక్తి కూడా వారికి ఏమి బట్టి మంచివైనా చెడ్డవైనా ఖచ్చితంగా లెక్క చెప్పాలి. దాంట్లో ఏ సహాయం మనకు లభిస్తుందో అని ఈ అందరూ చెట్టు వల్ల మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి ఏమైనా దేవుని మనం ప్రతి ఒక్కరము చేసినటువంటి క్రియలు చూసుకున్నారా మనం లెక్క అప్పగిస్తాలి. కీర్తన 62:12 మనుషులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చియున్నావు, కాగా కృపచూపుటియు నీది. కనుక వారి వారి క్రియ చొప్పున దేవుడు ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇస్తాడు. మంచి చేస్తే కుడి పక్కన ఉన్నటువంటి మొదటి రైవచ్చి కుడి పక్కన ఉన్నటువంటి వ్యక్తులను చూసి మీరు నేను ఆకలి కొంటే అన్నం తెచ్చారు, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చారు, దాహం పోతే డబ్బులు ఇచ్చారు, కష్టాల్లో ఉంటే చూడని ఇచ్చారు, రోగులు ఉంటే పరామర్శించాలని చెప్పినప్పుడు అయ్యా ఎప్పుడు చేస్తాను అయ్యా అంటాడు. సో ఇలాంటి వాళ్ళకి చేసి చేసినట్టు మనము దేవుని ఎదుట
ప్రార్థించేటప్పుడు మన ఎదుట ఉన్నటువంటి మేలు చేసేవారుగాను దేవుని యందు భయభక్తులు గల వారికి ఉంటాయి. అంతేగాని మనకి ఎందుకు ఎవరితో కొంచెం ఎందుకు అన్నటువంటి విషయాన్ని మనము పట్టించుకోకుండా ఉండకూడదు. ఇంటిపోయే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి, ఆ సాక్ష్యం కూడా మనం పంచుకోవాలి. అది ప్రియమైన దేవుడికి ఈ అపోస్తుల కార్యాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 16, 19 ఇక్కడ చూస్తే పౌలు చెల్లను చెరసాల్లో వేశారు. కష్టకాలం చెరసాల్లో వేస్తే ఎంత బాధ. మరి వారు ఏం చేశారంటే అక్కడ ఆ అకాల సమయంలో శ్రమల కాలంలో దేవుని పాటలతో స్థుతించాడంట. దేవుడి చెరసాలను బద్దలు చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలాగా దేవునికి సాధ్యమైంది లేదు కదా. దేవుని కష్టకాలంలో స్థుతిస్తూ ఉంటే, శ్రమల కాలంలో మనం స్థుతిస్తూ ఉంటే మనకి ఎంత మేలు చేయాలో అంత మేలు దేవుడు చూస్తుంటాడు. ఒకవేళ మనం కష్టకాలంలో ఆయన వదిలేస్తామనుకోండి, అర్థం చేయలేదు, సక్సెస్ రాలేదనుకోండి, ఖచ్చితంగా దేవుని యొక్క కోపము విశ్వాసం తగులుకుంటుంది శాస్త్రత. కాబట్టి మన కానీ లేదు చెడ్డకు మెట్టకు అందరూ మన తెలుసుకోలే. కానీ లేదు మరి పని ప్రార్థన చేయలేదు. మరి ఆయన మాత్రమే నమస్కారం చేస్తున్నప్పుడు రాజు శాస్త్రాన్ని కూడా విస్తరించాడు. కానీ 6:10 తెలిసి కూడా వారు దేవునికి ప్రార్థన చేసినట్టు చూస్తాం. అతను వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ఉమ్మారు మొక్కలునే తన ఇంటి పైకది కిటికీలు ఎరుసలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసి ఆయన స్తుతించింది. అంత ధైర్యంగా బాగాజ్ఞను విస్తరించాడు. దేవుణ్ణే ఆ దినంలో మరి ఆ సింహము భూమిలో పెట్టినప్పుడు భయపడ్డాడు. సింహాల నోళ్ళని చూసాడు. శ్రమ కాలంలో భయపడి అయిన ఒకటి చూశాను. బైబిల్ని కాల్చమంటే విశ్వాసి పెట్రోల్ పోయి తిప్పనిస్తున్నారు. ఒక విశ్వాసి చాలా బాధ వేసింది. వాళ్ళు ఏమి విశ్వాసులు ఏం ప్రార్థన చేస్తున్నారు? ప్రాణానికి భయపడి ఏం చేశారు? పెట్రోల్ పోసి భయపడాలని పెట్టారు. ఏమన్నా చేసుకోయా, నీ సభలు పెట్టి మమ్మల్ని చంపు, నేను చేయను, నీ మాట విశ్వాసం వస్తుంది రాకుండా చెప్పాలి. కాబట్టి ఇలాంటి స్థితిలో ముందు మన విశ్వాసం అయితే దగ్గరకు మెసేజ్ సంతృప్తి రాజుని పేరు పెట్టుకుంటారు. నమ్మకజ్ఞేతుడు మాకు మీ ఆజ్ఞను చేస్తావు అంటే మాకు చింతలేదు. మా దేవుడు అజ్ఞ గురించి కూడా మమ్మలను రక్షించే సమర్థుడు అన్నాడు. ఉదనాలు పోతున్న సరే దేవుడిని ప్రశ్నించే వాళ్ళు ముందున్నాయి. ప్రాణాలు సైతము వారిని నింపడినట్టు కొండంలో ఆయన ఉన్నాడు. భూమిలో ఆయన ఉన్నాడు. ఏమైనా జరుగుతారు పౌరుల చట్టాల్లో అది చట్టాలే పక్కన చేస్తారు. దేశంలో బంధించినప్పుడు సంఘం ప్రార్థిస్తే మరి సంఘము ప్రార్థించినప్పుడు విడుదల పెట్టాడు. ఏమైనా జరుగుతారు విశ్వరూపు చెట్టు విశ్వాసకి అదృష్టం. కాబట్టి ఫలించే కాలం అంటే విశేషంగా ఆనందంగా అన్ని బాగున్నప్పుడు దేవుని చూపించడం కాదు. ఏమి లేకపోయినా శ్రమంలోనూ పదల్లోనూ కష్టంలోనూ ఏమొచ్చినా దేవుడిని విడిచిపెట్టకుండా ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. దేవుని పని చేయాలి, దేవుని కొరకు జీవించాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. యాకోబు పత్రిక 5 అధ్యాయంలో రాయబడిన మాట ఏమంటే, ఇలా ఎవరికైనా సంభవించినా అతడు ప్రార్థన చేయవలసింది, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలసింది. కాబట్టి ఎవరికైనా శ్రమ సంభవిస్తే దేవుడిని ప్రార్థించమన్నా ప్రతి ఒక్కరు ప్రార్థన ద్వారానే జీవించారు. మన పూర్వీకులంతా వాళ్ళంతా కూడా పడి మరణానికైనా సరే ఏ మాత్రం దక్కలేదు. మరి మనకెందుకు భయము? మరణించినా దేవుడు తిరిగిపోతాము, జీవించినా కూడా దేవుడు చూపిస్తాం.
ఏదైనా ఒకటే కదా. కాబట్టి దేవుని యొక్క మనకు భయభక్తులు, దేవుని నుండి భయభక్తులకి ఆయన యొక్క కృప మనకు తోడే ఉంటాయి ఎల్లప్పుడూ. కష్టకాలంలోనూ, సంతోష కాలంలోనూ, ఎప్పుడైనా అంటే పండు కలిగిన కాలంలోనూ, పండు కాయల కాలంలో కలిగించే వారంగా మనము ఉంటాం. దేవతగా నన్నంతా కూడా ఆశ్రయించి